హలో అండి అందరికీ. పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు దూది లాంటి మెత్తని ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 4 కప్పుల ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యమైనా వేసుకోవచ్చు. 4 కప్పుల ఇడ్లీ బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళు, అలాగే 1/2 కప్పు సగ్గు బియ్యం, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాటర్తో కడగాలి. ఏ కప్పుతో అయితే బియ్యం వేస్తారో అదే కప్పుతో మినపగుళ్ళు అలాగే సగ్గు బియ్యం వేసుకోండి. ఇలాగా 1-2 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత బాగా మరిగించిన హాట్ వాటర్ వేసుకోవాలి. ఇలాగ వేడి నీళ్ళు వేసి 1 నిమిషం పాటు ఇలాగ కలపండి. వేడి నీళ్ళు వేయడం వలన మనకి మినపగుళ్ళు బియ్యం తొందరగా నానుతాయి. 1-2 నిమిషాలు బాగా ఇలాగ కలిపిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టండి. పొద్దున్న లేచిన వెంటనే ఇలాగ మొత్తం నానబెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంకి ఈ ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలాగ వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం నానబెట్టిన వేడి నీళ్ళు ఉంటాయి కదా, అవే వేడి నీళ్ళు వేసుకొని మరి ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా, అంటే బియ్యం రవ్వ ఉండిద్ది కదా ఇడ్లీ రవ్వ, అలాగే కొంచెం బరకగా చేసుకోవాలి. ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మీకు వాటర్ పడితే, అంటే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి ఇంకా వాటర్ పడితే మనం పిండి నానబెట్టాం కదా, అంటే బియ్యము అవి నానబెట్టాం కదా, అవే నీళ్ళు వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోండి. ఇడ్లీ పిండి రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ స్టాండ్లో కొంచెం వాటర్ వేసుకొని పైన ఒక కర్చీఫ్ లేకపోతే ఒక క్లాత్ పెట్టండి. కర్చీఫ్ లేకపోతే క్లాత్ పెట్టేసి ఒక తాడు తీసుకొని ఇలాగ కట్టేయండి. మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా కట్టండి. ఇలాగ కట్టిన తర్వాత లైట్గా ప్రెషర్ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి ఉండిద్ది కదా, ఇడ్లీ పిండి ఇలా వేసుకోవాలి. ఫెర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు, అప్పటికప్పుడు హాయిగా చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇలాగ ఇడ్లీ పిండి వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా కర్చీఫ్కి, ఆ ఎక్స్ట్రా క్లాత్ కర్చీఫ్కి ఇలా వేసేసి పైన ప్లేట్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి మధ్యలో, అంటే ఇలాగా ఒక స్పూన్ తీసుకొని చూస్తే మనకి స్పూన్కి పిండి ఏమీ తగలకుండా ఉంటే ఇడ్లీ అనేది కుక్ అయినట్టు. ఒకవేళ మీకు స్పూన్కి పిండి అనేది కొంచెం తగులుతూ ఉంటే ఇంకొక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ ఇడ్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.